ఓకే. రికార్డ్ అవుతుంది. సో, ఓకే. మనం డిఎల్‌పి మధ్యలో ఆపేసాం. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను డిఎల్‌పి. ఓకే. ఓకే. డిఎల్‌పి అంటే డేటా లాస్ ఆర్ డేటా లీక్ ప్రివెన్షన్. ఓకే. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇందులో మనకి డేటా అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌ని డేటా అంటాం. సో, ఇందులో మళ్ళీ మనకి 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటాయి. ఓకే. స్ట్రక్చర్డ్ అండ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా. ఓకే. స్ట్రక్చర్డ్ డేటా మీనింగ్ ఓకే. ఏంటంటే అది మనకి అర్థమవుతది. అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటే మనకు అర్థం కాదది. ఓకే. ఇది ఓకే. ఇంటర్వ్యూ క్వెషన్ ఖచ్చితంగా అడుగుతారు. డీఎల్‌పీ రిలేటెడ్ ఇంటర్వ్యూస్‌కెళ్ళావు అనంటే ఖచ్చితంగా మనకి ఇది అడుగుతారన్నమాట. ఓకే. సో, మనకి డీఎల్‌పీకి సంబంధించి వేకెన్సీస్ కూడా మనకి సెపరేట్‌గా చాలా ఉంటాయి. ఈడీఆర్ సైడ్ ఉంటాయి. అలాగే డీఎల్‌పీ సైడ్ కూడా మనకి చాలా ఉంటాయి. ఈ వేకెన్సీస్ అన్నవి. ఓకే. సో, ఓకే. ఇక్కడేంటంటే డీఎల్‌పీ అంటే డేటా లాస్ కానీ, డేటా లీక్ ప్రివెన్షన్ అని అంటారు. డేటా లాస్ ప్రివెన్షన్ లేదా డేటా లీక్ ప్రివెన్షన్ అంటారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అంటే మనకి కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనుకున్నాం కదా! సో, అందులో మళ్ళీ మనకి టైప్స్ స్ట్రక్చర్డ్ డేటా అండ్ అన్‌స్ట్రక్చర్డ్ డేటా. సో, స్ట్రక్చర్డ్ డేటా అంటే మనకి అర్థమవుతది. మనకి ఏదైతే మనం మనకు చదివి మనం అర్థం చేసుకోగలం ఏదైతే ఉన్నదో అది స్ట్రక్చర్డ్ డేటా. అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటే ఇంకా చూడు హెచ్‌టీఎంఎల్ ఫార్మాట్‌లో కొంచెం సెపరేట్‌గా ఉంటాయి చూడు. అలాంటి ఆటిలిని మనం అన్‌స్ట్రక్చర్డ్ డేటా అనుకోవచ్చు. ఓకే. జీరోస్, వన్ అవి కూడా మనకు అన్‌స్ట్రక్చర్డ్ డేటాయే. ఎందుకంటే అందులో ఉంటది. డేటా అన్నది ఉన్నది కానీ మనకు అర్థం కాదు. సో, ఓకే. మళ్ళీ మన ఇందులో ఏంటంటే ఆహ్, ఆ డేటాని మళ్ళీ ఆహ్, టైప్స్ కింద విడదీశారు. ఓకే. క్రిటికల్ లేదా ఇంటర్నల్ డేటా అంటారు. ఓకే. సెకండ్ వన్ వచ్చేసి పబ్లిక్. థర్డ్ వన్ వచ్చేసి ప్రైవేట్ ఆర్ రిస్ట్రిక్టెడ్ డేటా. ఓకే. సో, ఇందులో మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ డేటాని క్లాసిఫికేషన్ క్లాసిఫికేషన్ టైప్స్ అంటమాట. డేటా క్లాసిఫికేషన్ మెకానిజం ఏంటంటే క్రిటికల్, నాన్ క్రిటికల్. ఓకే. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. స్ట్రక్చర్ డేటా టైప్స్ వచ్చేసి స్ట్రక్చర్డ్, అన్‌స్ట్రక్చర్డ్. ఓకే. డేటా క్లాసిఫికేషన్ టైప్స్ అంటే ఇది డేటా టైప్స్ అది. ఓకే. స్ట్రక్చర్డ్, అన్‌స్ట్రక్చర్డ్. డేటా క్లాసిఫికేషన్ టైప్స్ క్రిటికల్, ఓకే. ఇంపార్టెంట్ ఆర్ ప్రైవేట్. సెకండ్ వన్ పబ్లిక్ ఆర్ ఎక్స్‌పోజ్డ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి రిస్ట్రిక్టెడ్ అండ్ ప్రైవేట్. రిస్ట్రిక్టెడ్ డేటా. ఓకే. వీటిని ఏమంటారు డేటా క్లాసిఫికేషన్ టైప్స్ అంటారు. ఓకే. ఇది కూడా ఇంటర్వ్యూ క్వశ్చన్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా క్లాసిఫికేషన్స్ అంటారు లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాస్ అని అడుగుతారు. ఓకే. ఓకే. ఇది మనకి డిఎల్పిలో. సో, ఇప్పుడు ఏంటంటే మనకి ఎప్పుడైనా మనకి ఇంటర్నల్ ఎంప్లాయ్ కానీ లేదా ఎక్స్టర్నల్ అటాకర్ కానీ డేటా లీక్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆహ్, ఆ సినారియోలో ఏమవుతాయి డీఎల్‌పీ టూల్స్ ఏదైతే ఉన్నాయో అవి బ్లాక్ చేస్తాయి. ప్రివెంట్ అండ్ బ్లాక్. సో, దాన్నేమంటాం డేటా లీక్ ప్రివెన్షన్ అంటాం. లేదా డేటా లాస్ ప్రివెన్షన్ అంటాం. ఓకే. డీఎల్‌పీ. డీఎల్‌పీ టూల్స్ ఏదైతే ఉన్నాయో అవి బ్లాక్ చేసి ఆ డేటా వయలేషన్ ఏదైతే ఉన్నదో డేటా బ్రీచ్ అవ్వకుండా డేటా బయటకి వెళ్ళిపోకుండా వాటిని ఆపుతాయన్నమాట. దాన్నే మనం డీఎల్‌పీ అంటున్నాం. ఓకే. అర్థమైంది కదా! ఓకే. ఓకే. అర్థమైంది. మళ్ళీ ఇక్కడ ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీఎల్‌పీస్ ఉన్నాయి. ఓకే. డీఎల్‌పీ టైప్స్ ఆర్ ఎండ్ పాయింట్ డీఎల్‌పీ. నథింగ్ బట్ మన ఆర్గనైజేషన్‌లో ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డేటాని లీక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎండ్ పాయింట్ సైడ్ అంటే మనమే కదా ఇంకా ఎంప్లాయీస్. సో, వాళ్ళు డేటాని లీక్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏది ల్యాప్‌టాప్స్‌కి పెన్ డ్రైవ్స్ కనెక్ట్ చేసో లేదంటే ఆహ్, సర్వర్స్ దగ్గర నుంచి ఎక్స్టర్నల్ వైర్స్ ఏయన్నా కనెక్ట్ చేసి అక్కడి నుంచి డేటాని లీక్ చేయడము. సో, దీన్నేమంటామంటే ఎండ్ పాయింట్ డీఎల్‌పీ అంటాం. సో, ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ పెన్ డ్రైవ్ లేదా యూఎస్‌బీ లేదా మెమరీ స్టిక్ అంటారు. ఓకే.
లేదా ఏదన్నా కేబుల్ని ల్యాప్టాప్ కనెక్ట్ చేసో లేదా సిస్టమ్ కనెక్ట్ చేసో ఆ మొబైల్కి కనెక్ట్ చేసి ఈ వేస్లో డేటాను లీక్ చేయడానికి ట్రై చేసినప్పుడు అదే ట్రాన్స్ఫర్ చేయడానికి ట్రై చేసినప్పుడు ల్యాప్టాప్ డేటాని ల్యాప్టాప్ నుంచి మన ఎస్ఈ డిస్క్ కానీ ఫ్లాపీ డిస్క్ కానీ లేదంటే ఏదన్నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కానీ ఉమ్, ఈ డేటాను ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఏమంటాం దాన్ని ఎండ్ పాయింట్ డిఎల్పి అంటాం. ఓకే. సో ఓకే. ఇది ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి సిమిలర్ గా నెట్వర్క్ డిఎల్పి. ఇది వచ్చేసి ముందు చెప్పింది ఎండ్ పాయింట్ డిఎల్పి. ఓకే, ఎండ్ పాయింట్ డిఎల్పిలో మన ల్యాప్టాప్స్ కి లేదా సిస్టమ్స్ కి పెన్ డ్రైవ్ లేదా కేబుల్ లేదా డిస్క్ లేదా ఫ్లాపీ డిస్క్ ఈ వేస్ నుంచి ఉపయోగించి డేటాను అందులోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు దాన్ని ఎండ్ పాయింట్ డిఎల్పి అంటాం. సో ఇప్పుడు నెట్వర్క్ డిఎల్పి సిమిలర్ వే, అది కూడా సిమిలర్ గానే ఉంటుంది అది కూడా. ఇక్కడ ఏం చేస్తారంటే డేటాని నెట్వర్క్ లెవెల్లో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డేటాని మనం దాన్ని నెట్వర్క్ డిఎల్పి అంటాం. సో ఇక్కడ ఇది ఏం యూజ్ చేస్తున్నారు? ఈమెయిల్స్, మన కార్పొరేట్ ఈమెయిల్స్ నుంచి పర్సనల్ ఈమెయిల్స్ కి పంపించుకుంటారు డేటాని, లేదా పర్సనల్ దాని నుంచి ప్రొఫెషనల్ దానికి పంపించుకుంటారు. ఓకే. ఓకే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గా ఏంటంటే యాపిల్ కంపెనీలో ఒక అతను పనిచేస్తున్నాడు. ఓకే. యాపిల్ కంపెనీకి ఓకే. సంబంధించి అక్కడ రిజైన్ చేసేసి ఆ యాపిల్ కంపెనీ నుంచి గూగుల్ కంపెనీకి వెళ్ళిపోయాడు. ఓకే. ఇక్కడ ఏమైందంటే ఆ యాపిల్ కంపెనీలో ఏదైతే ప్రాజెక్ట్ మీద వర్క్ చేశాడో ఆ డేటాను అంతా వీడు కాపీ చేసుకుని ఏదైతే వాడికి పర్సనల్ మెయిల్స్ ఏదైతే ఉన్నాయో దానికి పంపించేసుకున్నాడు. పంపించుకుని ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని పంపించుకుని ఆ ఆ ప్రాజెక్ట్ కి ఇది వేరే కంపెనీలో జాయిన్ అవ్వక ముందు కానీ జాయిన్ అయిన తర్వాత కానీ ఆ ప్రాజెక్ట్ ఏదైతే చేశాడో అది తీసుకుని వెరిఫై చేసుకుని దాని మీద మళ్ళీ వాడు వర్క్ చేసుకోవచ్చు కదా. నేను ఇలా చేశాను, అవును. నేను ఆ, ఈ ఇంప్లిమెంట్ చేస్తే ఇలా అవుతుంది అని చెప్పి అక్కడ వేరే కంపెనీలో సజెషన్స్ ఇచ్చి వాడు అక్కడ గ్రోత్ అవ్వడానికి వాడు ట్రై చేసుకుంటాడు. కానీ ఇక్కడ యాపిల్ కంపెనీ అన్నది డేటా లీక్ అయినట్టే కదా అక్కడ. అవును బ్రో. సో ఆ రిఫరెన్స్ ఆ డాక్యుమెంట్స్ ని వాటిని రిఫరెన్స్ కింద యూస్ చేసుకుంటాడు అనమాట. ఓకే. సో అది వాడు ఎలా వర్క్ ఎలా కంప్లీట్ చేశాడు, ఆ ప్రాసెస్ ఎలా ఫాలో అయ్యాడు అన్న దాన్ని వాడు అలా చూసుకుంటాడు. ఓకే. సో ఇది ఈమెయిల్ ద్వారా అయ్యింది కాబట్టి మనకి అది నెట్వర్క్ డిఎల్పి కింద వస్తుంది. ఓకే. సో ఎండ్ పాయింట్ సైడ్ మనకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాం? యూఎస్బి, సిడీస్, సిస్టమ్. ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్, మెమరీ స్టిక్ ఆర్ పెన్ డ్రైవ్, ఇంకా సమ్ అదర్ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఓకే. వాటి నుంచి చేసినప్పుడు అవి ఎండ్ పాయింట్ డిఎల్పికి వస్తాయి. సో మనకి నెట్వర్క్ డిఎల్పిలోకి ఈమెయిల్స్ లేదా షేర్ పాయింట్, ఓకే, ఇవి వీటి నుంచి చేసినప్పుడు మనకి నెట్వర్క్ డిఎల్పి కింద వస్తాయి. సో ఇక్కడ మనకి మళ్ళీ నీకు మెమొరీ స్టిక్ లేదంటే యూఎస్బి అంటున్నాం కదా, వాటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఏం లేదు. కొన్ని కంట్రీస్ లో మెమొరీ స్టిక్ అంటారు, కొన్ని కంట్రీస్ లో యూఎస్బి అంటారు. లైక్ మన ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యూఎస్బి అని అంటాం. ఓకే. యూకే ఓకే. యూకే లేదా ఆ సైడ్ ఉన్న కంట్రీస్ అన్ని ఏమంటాయంటే మెమొరీ స్టిక్ అంటారు. ఓకే. అంతే. ఆ పేర్లు వేరుతాయి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే నీకు మళ్ళీ ఏదన్నా జాబ్ లో జాయిన్ అయినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడడానికి నీకు ఈజీ అవుతుంది. ఓకే. ఓకే సో ఇక్కడ బ్రో. ఇప్పుడు ఇది సెకండ్ వన్ బ్లూటూత్ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తే అది ఎందులో వస్తాయి బ్రో? ఈ నెట్వర్క్ లో వస్తుందా? నెట్వర్క్ లోకి వస్తుంది. నెట్వర్క్. ఓకే.
సో నెట్ నెట్వర్క్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, లీకింగ్ ఆఫ్ డేటాలో పర్సనల్ టు ప్రొఫెషనల్, లేదా ప్రొఫెషనల్ టు పర్సనల్, లేదా బిజినెస్ బిజినెస్ టు పర్సనల్, లేదా పర్సనల్ టు బిజినెస్. సో మెయిల్స్ పంపించుకున్నాం చూడ, వాటిని, సో వీటిని నెట్వర్క్ డిఎల్పి అంటారు. సో అది ఈ ఇన్ని వేస్ లో మనకి డేటా అన్నది లీక్ అవుతుంటది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి త్రో వయా వెబ్సైట్స్. వెబ్సైట్స్ అంటే లైక్ లింక్డ్ ఇన్, వెబ్సైట్స్. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఇంకా అలా ఏదైతే సోషల్ మీడియా ఏదైతే ఉన్నాయో ఇవన్నీ. సో ఇక్కడ ఏంటంటే మనం ఆ, మన నార్మల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డేటాని ఎక్స్పోజ్ చేయడానికి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ లో వాళ్ళు ఆ, ఏంటి రైట్ పర్సన్స్ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయి, ఓకే, లాస్ ఎంత వచ్చింది, బిజినెస్ ఎలా జరుగుతుంది, ప్రాజెక్ట్స్ ఏమవుతున్నాయి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ నార్మల్ ఎంప్లాయీస్ షేర్ చేయకూడదు. ఓకే. సో ఆ ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయి, లాస్ ఎంత వచ్చినాయి, అవన్నీ కూడా ఒక అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. ఈ కంపెనీస్ ఫాలో అవుతుంటాయి ఈ ప్రోటోకాల్. సో ఈ బిజినెస్ సంబంధించిన రిలేటెడ్ ఇవన్నీ కూడా ఒక ప్రోటోకాల్ మీద రన్ అవుతుంటాయి అన్నమాట. అది ఏంటంటే ఇప్పుడు చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ ఎవడైతే ఉన్నాడో వాడు కానీ, ఆ, లేదంటే ఓకే. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు వాడు కానీ, తర్వాత ఆ, వీళ్ళు మాత్రమే ఆ డేటా అనేది షేర్ చేయాలి. ఏది, మనకి ప్రాఫిట్ ఎంత వచ్చింది, లాస్ ఎంత వచ్చింది, ఇలాంటివి ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. సో అది నార్మల్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిజినెస్ కాదు అది, అంటే వాళ్ళ పని కాదు అది. ఓకే. అలా చేసినా కూడా అది డిఎల్పి, అదే డేటా లాస్ దాంట్లోకే వస్తుంది. ఓకే. ఓకే. సో అది ఈ ఇది ఏదైనా చెయ్యాలి అని అన్నా ప్రాపర్ కమ్యూనికేషన్ ఛానల్ ఎవరంటే ఈ చీఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, లేదా చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్. అంటే ఆ, ఏంటి, ఒక కంపెనీ మీద ఒక కంపెనీ ఒక ప్రాఫిట్స్ లాస్, లేదంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి, లేదంటే నెక్స్ట్ ఆ కంపెనీ మీద ఏమైనా సైబర్ అటాక్స్ జరిగినాయా, ఆ సైబర్ అటాక్స్ వల్ల ఆ కంపెనీకి ఏమైనా లాస్ వచ్చిందా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్ని కూడా వీళ్ళు మాత్రమే పబ్లిక్ కి షేర్ చేయాలి. లేదా మీడియా ఛానల్స్ ఏదైతే ఉన్నాయో, న్యూస్ ఛానల్స్, వాళ్ళకి వీళ్ళు మాత్రమే ఇవ్వాలన్నమాట. వాళ్ళు కాదని చెప్పి మిగతా ఎవరు చేసినా సరే దాన్ని మనం డిఎల్పిలోకి కన్సిడర్ చేస్తాం అన్నమాట. అలా చేసినందుకు ఏమవుతుంది, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. ఓకే. ఓకే. ఓకే బ్రో. సో ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి లైక్ మన ఇన్ఫోసిస్ లేదా టీసీఎస్ కంపెనీయో ఏదో ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ ఏం చేశాడు, ఒక ఇన్ఫర్మేషన్ పెన్ డ్రైవ్ ద్వారా లేదా షేర్ పాయింట్ లోకి వాడు పర్టికులర్ డేటా అన్నది డౌన్లోడ్ చేసుకున్నాడు, వాడు పర్సనల్ ల్యాప్టాప్ లోకి యూజ్ చేసుకోవడానికి. అది ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాను వాడు అప్లోడ్ లేదా డౌన్లోడింగ్ చేస్తున్నాడు అన్నమాట వెబ్సైట్స్ నుంచి. సో దాన్ని ఏమంటాం, డేటా లీక్ వయా వెబ్సైట్స్ ఉంటాం. ఓకే. ఓకే సో బ్రో. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి క్లౌడ్. క్లౌడ్ నుంచి లీక్ అవుతాయి. ఇప్పుడు అన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి, క్లౌడ్ కి షిఫ్ట్ అయిపోతున్నాయి, అవునా. క్లౌడ్ షిఫ్ట్ అయిపోతున్నప్పుడు సఫిషియంట్ ఆ డేటా లీక్ అవ్వకుండా ఉండడానికి ఆ టూల్స్ ఉన్నాయి చూడు, అవి సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోయారు అనుకో, ఒక కంపెనీ రిలేటెడ్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీసెస్, లేదంటే మైక్రోసాఫ్ట్ అజూర్ ఉన్నాయి చూడు, అవి కానీ, లేదా ఐబిఎం క్లౌడ్ సర్వీసెస్ కానీ, గూగుల్ రిలేటెడ్ ఏమున్నది, జీసీపీ ఏదైనా యూజ్ చేసినా సరే దానికి రిలేటెడ్ గా మన డిఎల్పి టూల్స్ అన్నది ఇంప్లిమెంట్ చేయాలి. సెక్యూరిటీ టూల్స్ అన్నా సరే, డిఎల్పి టూల్స్ అన్నా, ఏదైనా సరే కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేయాలి. లేదంటే వాళ్ళ సైడ్ నుంచి ఏది,
ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో మనకి క్లౌడ్ సర్వీసెస్ ని వాళ్ళ సైడ్ నుంచి మనకి డేటా అన్నది లీక్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. ఎవరైతే ప్రొవైడ్ ఓకే. చేస్తున్నారో ఈ క్లౌడ్ సర్వీసెస్ ని ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళ సైడ్ నుంచి ఏ మనకి మన కంపెనీ యొక్క డేటా అన్నది లీక్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే. ఓకే, ఏదో అడుగుతున్నా డౌట్. ఇది మనకి సర్వీస్ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఇప్పుడు క్లౌడ్ అంటే ఓన్లీ ఇవి 3, 4 ఉంటాయి. ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ. ఇప్పుడు మెయిన్ ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్నాయి ఏడబ్ల్యూఎస్, అజూర్. ఫస్ట్ ఇంతకు ముందు కూడా ఆ, ఎక్కువ ఏది ఉండేది, ఏడబ్ల్యూఎస్ ఉండేది, అవునా? ఇప్పుడు అజూర్ అన్నది, మైక్రోసాఫ్ట్ అజూర్ అన్నది అలా కొంచెం కొంచెం డెవలప్ అవుతూ వస్తుంది ఏడబ్ల్యూఎస్ కి పోటీగా. సో ఆ రెండు, ఆ నాలుగనే కాదు, ఇంకా ఉన్నాయి మనకి. ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఓసిఏది. తర్వాత ఆలీబాబాది ఉన్నది క్లౌడ్ ప్లాట్ఫామ్. ఆలీబాబా ఎవరిది? చైనా వాళ్ళది. చైనా వాళ్ళది అసలు ఎవరు నమ్మరు. ఉమ్, చైనా వాళ్ళు చూసుకుంటారు కానీ వేరే అదర్ కంట్రీస్ ఎవరో కూడా నమ్మరు అవును. చైనాకు సంబంధించిన సర్వీసెస్. ముఖ్యంగా చైనాకు సంబంధించిన సర్వీసెస్ ఏది అమెరికా వాళ్ళు అస్సలు నమ్మరు. అవును బ్రో. అంటే అమెరికా రిలేటెడ్ కంపెనీస్ అవి కూడా చైనాకి సంబంధించిన సర్వీసెస్ ని తీసుకోరన్నమాట. వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ ఉన్నది, మైక్రోసాఫ్ట్ ఉన్నది. అయితే ఈ రెండిట్లోనే చూసుకుంటారు, లేదా గూగుల్. అంతగా కాదంట. ఓకే. ఇవి. ఓకే. సో ఇవన్నీ కూడా మనకి ఏం చేయాలి మనం? కరెక్ట్ గా ఆ పాలసీస్ అన్నది క్రియేట్ చేయాలన్నమాట డిఎల్పి టూల్స్ లో. ఓకే. ఓకే. ఇందులో ఏంటంటే సెన్సిటివ్ డేటా ఏది, లేదంటే నార్మల్ డేటా ఏది అన్నది క్లాసిఫికేషన్స్ ఆ డిఎల్పి పాలసీస్ లో కాన్ఫిగర్ చేసుకుని, అండ్ అవర్ ఏదన్నా సెక్యూరిటీ ఇన్సిడెంట్ ట్రిగర్ అయినప్పుడు మనకి డిఎల్పి టూల్ అన్నది మనకి ట్రిగ్గర్ చేసేలాగా మనకి అది పాలసీస్ అన్నది ఇంప్లిమెంట్ చేసుకుంటాం అన్నమాట. మనం ఏం చేస్తాం? దాన్ని ఇన్స్టెంట్ ఇన్వెస్టిగేషన్ లేదా ఫారెన్సిక్ అనాలిసిస్ అవి చేస్తాం అన్నమాట. ఓకే. అంటే ఫారెన్సిక్ అనాలిసిస్ మనం చెయ్యం, వేరే వాళ్ళు ఉంటారు దానికి సెపరేట్ టీమ్. జస్ట్ మనం ఏంటంటే ఫస్ట్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ మనం చేసుకుంటాం డిఎల్పికి రిలేటెడ్ ఏదైనా అయినా సరే. సో ఇప్పుడు డిఎల్పి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ట్రెండింగ్ టాపిక్ మాట ఇది. డిఎల్పి అన్నది ఓకే. ఎక్కువ శాలరీస్ కూడా తీసుకుంటున్నారు డిఎల్పి రిలేటెడ్. ఓన్లీ డిఎల్పి సైడ్ కి రిలేటెడ్ మాత్రమే, మళ్ళీ మన సాక్ రిలేటెడ్ కూడా కాదు, ఓన్లీ డిఎల్పి రిలేటెడ్. ఓకే. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడిఎస్. ఐడిఎస్ అంటే ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. మనకి ఇది ఐడిఎస్ మనం చాలా సార్లు చెప్పుకున్నది. ఇంట్రూషన్, వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రూషన్? అబ్నార్మల్ కానీ ఏదైనా అన్ఆథరైజ్ సస్పీషియస్ జరిగినప్పుడు ఇంట్రూజన్ అని అంటారు. సో ఏదన్నా ఇంటర్నల్ ఎంప్లాయ్ కానీ మనకి బయట ఎంప్లాయ్ కానీ ఏదన్నా సస్పిషియస్ యాక్టివిటీ జరిగినప్పుడు ఈ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ ఏం చేస్తుంది? మనకి డిటెక్ట్ చేసి మనకి అలర్ట్ అన్నది ట్రిగర్ అలర్ట్. చేస్తుంది. సో ఇందులో మళ్ళీ మనకి ఇంట్రొడక్షన్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్. ఐడిఎస్ ఫుల్ ఫామ్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, ఇంట్రూ ఐపీఎస్ ఫుల్ ఫామ్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. అంతేనా? రాంగ్? అంతే. సో ఇప్పుడు ఐడిఎస్ ఐడిఎస్ ఎప్పుడు వర్క్ చేస్తుంది? ఏదైనా మలేషియస్ కంటెంట్ ఎప్పుడన్నా జరిగినప్పుడు అది డిటెక్ట్ చేసి మనకి అలర్ట్ అన్నది ట్రిగర్ చేస్తుంది. ఏదన్నా అటాక్ జరిగినప్పుడు ఏదన్నా మన ఇంటర్నల్ ఎంప్లాయ్ కానీ బయట నుంచి ఎంప్లాయ్ కానీ ఏదన్నా అటాక్ చేసినప్పుడు, బయట ఎంప్లాయ్ అంటే బయట అటాకర్ కానీ మనకి అటాక్ చేసినప్పుడు అది ఐడెంటిఫై చేసి మనకి అలర్ట్ అనేది ట్రిగర్ చేస్తుంది అంటే.
అదేం ప్రివెంట్ చేయదు, బ్లాక్ చేయదు. ఓన్లీ మనకి డిటెక్షన్ మాత్రమే ఇస్తుంది. సో దాన్ని ఐడిఎస్ అంటున్నాం. ఓన్లీ డిటెక్షన్, దాని పేరులోనే ఉన్నది, ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్. ఓన్లీ డిటెక్ట్ మాత్రమే చేస్తుంది, మనకి అలర్ట్ ట్రిగర్ చేస్తుంది అంతే. ఓకే. సో నెక్స్ట్ మనకి ఐపీఎస్. ఐపీఎస్ ఏం చేస్తుంది? ఏదన్నా మలిషియస్, సేమ్ ఏదైనా మలిషియస్ యాక్టివిటీ జరిగినప్పుడు, ఏదైనా ఇంటర్నల్ ఎంప్లాయ్ సైడ్ నుంచి కానీ బయట అటాకర్ సైడ్ నుంచి కానీ ఏదైనా మలిషియస్ యాక్టివిటీ జరిగినప్పుడు అదేం చేస్తుంది? ప్రివెంట్ చేసి, బ్లాక్ చేసి, క్వారంటైన్ చేసేసి మనకు అప్పుడు అలర్ట్ అనేది ట్రిగర్ చేస్తుంది. ఏం యూస్ ఓకే. డిఎల్పి పాలసీస్ ని యూస్ చేసుకుని ఇది కూడా వర్క్ చేస్తుంది అనమాట. మన ఇంటర్నల్ ఎంప్లాయీ సైడ్ నుంచి ఐడిఎస్ ఐపీఎస్ యాక్షన్ తీసుకుంటాయి అన్నమాట. ఓకే. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఓకే. ఇది. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్? ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది కంపల్సరీ. ఓకే. ఓకే. సో ఐపీఎస్, మనకి ఐపీఎస్ నేమ్ లోనే ఉన్నది, ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఓకే. ఓకే. రెండాట్లకి డిఫరెన్స్ ఏంటి? అది డిటెక్ట్ చేస్తుంది, ఇదేం చేస్తుంది? ప్రివెంట్ చేస్తుంది. ప్రివెంట్. బ్లాక్ చేసి, ప్రివెంట్ చేసి, మనకి క్వారంటైన్ చేసి ఆ యాక్షన్ ని మనకి అలర్ట్ అన్నది ట్రిగర్ చేస్తుంది అనమాట. ఓకే. ఓకే. సో ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ అన్నమాట. ఓకే. టైప్స్ ఆఫ్ ఐడిఎస్ అండ్ ఐపీఎస్. ఎండ్ పాయింట్. ఎండ్ పాయింట్ లో మనకి ఏమంటాం? హోస్ట్స్ అంటాం కదా. సో ఎండ్ పాయింట్ సైడ్ మనకి ఏమంటాం? హోస్ట్ ఐడిఎస్, హోస్ట్ ఐపీఎస్. ఓకే. హోస్ట్ ఐడిఎస్, హోస్ట్ ఐపీఎస్ అంటే హోస్ట్ ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్, హోస్ట్ ఇంట్రూషన్ ప్రివెన్షన్ సిస్టమ్. ఓకే. సో ఇది ఎండ్ పాయింట్ సైడ్. నెట్వర్క్ సైడ్ ఎన్ఐడిఎస్, ఎన్ఐపిఎస్. ఓకే. ఓకే. సో నెక్స్ట్ వన్ వైర్లెస్ సైడ్. వైర్లెస్ సైడ్ డబ్ల్యూఐడిఎస్, డబ్ల్యూఐపిఎస్. ఇవి టైప్స్ అన్నమాట. ఐడిఎస్ ఐపిఎస్ కి టైప్స్. సో పోస్ట్ లెవెల్ ఆర్ ఎండ్ పాయింట్ లెవెల్ ఏం చేస్తాయి? డిటెక్టింగ్ అండ్ ఐడెంటిఫైయింగ్ ద, మానిటరింగ్ చేస్తాయి. ఓకే. సో ఏదన్నా అటాక్ చేసినప్పుడు డిటెక్ట్ చేసి ఐడెంటిఫై చేస్తుంది హెచ్ఐడిఎస్. ఓకే. హెచ్ఐడిఎస్. ఓకే. హెచ్ఐపిఎస్ అదే బ్లాకింగ్ చేసి మిటిగేషన్, దాని సైడ్ నుంచి అదే యాక్షన్ అంతా తీసుకుని మనకి అలర్ట్ అన్నది ట్రిగర్ చేస్తుంది అనమాట. ఓకే. ఇది సేమ్ ఇలాగే మనకి ఈ నెట్వర్క్ సైడ్ అన్నా వైర్లెస్ సైడ్ అన్నా మనకి జరుగుతాయి అన్నమాట. సో నీకు ఇది ఎలా చెప్పాలంటే, ఆ, మనకి ఏదైనా లైక్ ఎలా అంటే, నెట్వర్క్ సైడ్ ఎవరన్నా సరే మన దాని మీద నెట్వర్క్స్ నెట్వర్క్ స్కానింగ్ అన్నది చేశారనుకో, నెట్వర్క్ స్కానింగ్ చేసినప్పుడు మనకు ఆ అలర్ట్ అన్నది ట్రిగర్ చేస్తుంది అనమాట నెట్వర్క్ సైడ్. ఎందుకు చేస్తారు అని అంటే, నెట్వర్క్ స్కానింగ్ ఏదన్నా మనకి ఓపెన్ పోర్ట్స్ ఉన్నాయా, లేదంటే ఐపీఎస్ తెలుస్తాయనేమో, లేదంటే ఏదన్నా ప్రోటోకాల్స్ ఓపెన్ లో ఉన్నాయా, దానికోసం వాళ్ళు ట్రై చేస్తుంటారు అనమాట. ట్రై చేసి ఆ సైడ్ నుంచి అటాక్ చేయడానికి ట్రై చేస్తారు అనమాట. నీకు ఎస్ఎంబి పోర్ట్ చెప్పాను, గుర్తుందా? ఎస్ఎంబి పోర్ట్ ఆన్ లో ఉండకూడదు, ఆన్ లో ఉంటే డేంజర్ అని చెప్పి. డైరెక్ట్ మనకి రిమోట్ గా యాక్సెస్ చేసి. ర్యాన్సమ్ వేర్ అటాక్ అన్నది ఈజీగా చేయడానికి అది ఈజీ యాక్సెస్ మాట, ఎస్ఎంబి పోర్ట్ అన్నది. ఓకే. 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 సో ఇక్కడ వరకు చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్ ఉందా? లేవు బ్రో. క్లియర్. ఓకే. ఓకే బ్రో. సో ఇలాగే మనకి వైఫై సైడ్ కూడా మనకి
అటాక్స్ అన్ని జరుగుతాయి వైఫై సైడ్ కూడా. చూడు మనకి ఇప్పుడంటే వైఫై ఆ, ఏది కొన్ని సెట్టింగ్స్ ఆన్ చేస్తున్నాం ఏదప్ప చెప్పాలంటే నీకు. చూడు ఒక కొన్ని అప్లికేషన్స్ యూస్ చేసి నీకు ఐడియా ఉండే ఉంటది. కొన్ని అప్లికేషన్ యూస్ చేసి పాస్వర్డ్ అయ్యి తెలుసుకోవడానికి లేదంటే ఈజీగా కనెక్ట్ అవ్వడానికి కొన్ని అప్లికేషన్స్ యూస్ చేసేవారు అప్పుడు. ఇంతకు ముందు ఇప్పుడు పని చేయట్లేదు కానీ అప్లికేషన్స్ ఇంతకు ముందు పనిచేసేవి అవి. అందులో ఏదో ఒక చిన్న సెట్టింగ్ ఆన్ లో ఉండేదప్ప. అది ఆఫ్ లో ఉంటే కనెక్ట్ అయిపోతాం ఈజీగా. మనకు పాస్వర్డ్ తెలియకపోయినా దాంతోనే అది పాస్వర్డ్ అన్నది డబ్ల్యూపిఎస్ అని చెప్పి ఒక అప్లికేషన్ ఉండేది. ఓకే. అప్లికేషన్ యూస్ చేసి ఈజీగా వైఫైస్ ని కనెక్ట్ చేసేవారు అనమాట. ఆ డబ్ల్యూపిఎస్ అన్న ఆప్షన్ ఆఫ్ లో ఉండేది అనమాట ఆ వైఫైకి. సో అలాగే ఈ హ్యాకర్స్ అన్న వాళ్ళు కూడా దాని మీద అటాక్ చేస్తారు. వైఫై సైడ్ కూడా వైఫై సైడ్ నుంచి నెట్వర్క్ లోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు అనమాట. సో అందుకని మనం ఈ వైర్లెస్ దాంట్లో కూడా మనం ఈ డబ్ల్యూఐడిఎస్ డబ్ల్యూఏపిఎస్ అన్నది మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. సో ఓకే. ఈ రోజుకి ఇంత ఆపేద్దాం. రేపు చూద్దాం మళ్ళీ. ఓకే. సరే. ఓకే. ఏమన్నా డౌట్ ఉంటే అడిగి చెప్తా. ఏమన్నా డౌట్ ఉన్నాయి? ఏం లేదు. లేవు బ్రో. ఓకే. 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 బాయ్. మళ్ళీ రేపు మెసేజ్ పెడతాను అంటే జాయిన్ అవ్వు. సరే బ్రో. ఓకే. బాయ్. ఓకే, బాయ్ బ్రో.